ఫస్ట్ ర్యాంక్ నుంచి 12,000 ర్యాంక్ వరకు అయితే మనకి 27th మే అయితే వెళ్ళాలి. 28th మే 12,001 నుంచి 27,000 ర్యాంక్ వరకు కూడా ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఆ డేట్ రోజే మీరు వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఏపీ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్ కి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క డీటెయిల్డ్ నోటిఫికేషన్ లో మనం హెచ్ఎల్సీస్ కి ఏ రోజు వెళ్ళాలి, సో ర్యాంక్ వైజ్ గా హెచ్ఎల్సీస్ కి అయితే మనం వెళ్ళాలి. సో షెడ్యూల్డ్ అయితే చేయడం జరిగింది. మన యొక్క ర్యాంక్ ఏ డేట్ అయితే మనకి షెడ్యూల్ చేశారో సో ఆ డేట్ మాత్రమే వెళ్తే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అవుతుంది. సో ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ప్రతి డీటెయిల్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఈ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ లో ఇక్కడ మనకి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ త్రూ ఆన్లైన్ మోడ్, సో 24 June 2. సో మనం ఈ యొక్క పేమెంట్ అనేది అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అయితే మనం ఈ యొక్క పేమెంట్ అయితే పే చేయాలి. సో అక్కడ ఫర్ ఓసీ బీసీ 700 రూపీస్ అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ 250. సో ఓసీ వాళ్ళకి బీసీ వాళ్ళకి 700 అయితే పే చేయాలి అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250. సో ఇక్కడ మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఆల్రెడీ నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూడకపోతే చూడండి. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే షెడ్యూల్ ఫర్ డీసెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ క్యాండిడేట్స్, రిపోర్టింగ్ టైమ్ అట్ హెచ్ఎల్సి 9 AM ఎవ్రీడే. సో మీరు రిపోర్టింగ్ చేసేటప్పుడు 9 AM కి ఎవ్రీడే ఈ యొక్క డేట్స్ లో ఏ రోజు అయితే మెన్షన్ చేశారో సో ఆ డేట్స్ లోని ఎవ్రీడే 9 AM కి అయితే మీరు ఆ యొక్క హెచ్ఎల్సీకి అయితే మీరైతే వెళ్ళాలి. ఇక్కడ మనకి షెడ్యూల్ అయితే చేయడం జరిగింది ర్యాంక్ వైజ్ గా. ఫస్ట్ ర్యాంక్ నుంచి 12,000 ర్యాంక్ వరకు అయితే మనకి 27th మే అయితే వెళ్ళాలి. 28th మే 12,001 నుంచి 27,000 ర్యాంక్ వరకు కూడా ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఆ డేట్ రోజే మీరు వెళ్ళాలి హెచ్ఎల్సీకి. మిగతా రోజు వెళ్ళే సరే మీకు మాక్సిమం చేయరు. అక్కడ ర్యాంక్ వైజ్ గా మనకి షెడ్యూల్ అయితే చేయడం జరిగింది కాబట్టి మీది ఏ రోజు వచ్చిందో సో డేట్ చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఫ్రమ్ ర్యాంక్ టు ర్యాంక్ ఈ రెండు కూడా చెక్ చేసుకోండి. ఈ మధ్యలో కనుక మీది ఉంటే ఆ డేట్ ఏ రోజు సో ఆ రోజు మీరు 9 AM కల్లా మీరు హెచ్ఎల్సీకి వెళ్తే సరిపోతుంది. సో ఆ యొక్క హెచ్ఎల్సీ లిస్ట్ కూడా ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనకి ఈ యొక్క లిస్ట్ అనేది అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీ యొక్క హెచ్ఎల్సీ లిస్ట్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క డిస్ట్రిక్ట్ లో ఏ కాలేజ్ ఇచ్చారో సో డిస్ట్రిక్ట్ వైజ్ గా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, తణుకు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు సో ఇలా కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మనకి 111 కాలేజీ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 111 కాలేజీ లిస్ట్ లో మీకు నియరెస్ట్ లో ఏదైతే కాలేజ్ ఇచ్చారో సో ఆ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే మీరు వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. అండ్ అలాగే ఎన్సీసీ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ అండ్ వీళ్ళకి కూడా షెడ్యూల్డ్ అయితే చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఆ యొక్క డేట్స్ లో అయితే వెళ్ళాలి. ఇక్కడ మనకి షెడ్యూల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్, సో ఇక్కడ మనకి షెడ్యూల్ చేయడం జరిగింది. 31st మే June 1 వరకు అయితే 1వ ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళు మొత్తం కూడా మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ అలాగే June 5th అయితే మనకి చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫ్రమ్ ర్యాంక్ 1 టు లాస్ట్ ర్యాంక్. సో మీరు పెట్టిన ఆప్షన్స్ కనుక మీకు నచ్చకపోతే మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే June 5th అందరూ కూడా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో అందరూ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే June 7th చూసుకుంటే రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్, మనకి సీట్ అనేది అయితే అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మనకి వీడియో తీసి ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.